మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? శివుడు. శివుని బాగా నమ్ముతారా మీరు? ఆ. అరుణాచలం అంటే వెళ్ళారా? నేను అరుణాచలం రీసెంట్గా వెళ్ళా. నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను తిరుపతి కూడా మొన్న వెళ్ళా. ఆ. అరుణాచలం కూడా ఫస్ట్ టైం మొన్న వెళ్ళా. అరుణాచలంకి ముందు ఎలా ఉంది, అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? నాకు లైఫ్ గురించి నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నేను ఎప్పుడు చూడని దర్శనాలు చేసుకున్న తర్వాతే నాకు ఇటుక మీద ఇటుకు వచ్చింది. నిజంగానే అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఇటుకు మీద ఇటుకు సాంగ్. నేను తిరుపతి అరుణాచలం ఎప్పుడు నుంచి అనుకున్నా కానీ ఎప్పుడు అవ్వలేదు. మొన్న తిరుపతి అరుణాచలం ఇవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత నాకు ఇటుక మీద ఇటుకు సాంగ్ ప్లాన్ వచ్చింది. ఇటుక మీద ఇటుకు చేశాను, అది సక్సెస్ కూడా అయింది. అసలు సూపర్ పండు అసలు. అంటే ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే నేను నిజంగా ఈ తిరుపతి అరుణాచలం వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే జస్ట్ నాకు ఆ వైబ్ అనమాట, అంతే. నాకేదో నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకు ఇచ్చాడని కాదు, నాకు ఆ వైబ్ అది ఒక పాజిటివిటీ అనమాట, అంతే. మీకు దర్శనం ఎలా జరిగింది అరుణాచలంలో, తిరుపతి? చాలా బాగా జరిగింది నాకు. ఇప్పుడు నేను ఒక డీ చేస్తున్నాను, ఇది చేస్తాను, నేను జనాలు తెలిసాను కాబట్టి అక్కడ గుడిలో మనల్ని గుర్తుపట్టి మనం ముందు తీసుకెళ్ళే ఇవి కూడా ఉన్నాయి. అంటే మన వర్క్ మనం ఎంతవరకు తీసుకెళ్తుందో కూడా ఇదే జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ దేవుడు నాకు ఇచ్చిందే నాకు దేవుడి దగ్గర తీసుకెళ్తుంది, అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను మాల వేసుకున్నా, శివమాల వేసుకున్నా. లాస్ట్ ఇయర్ వేసుకున్నా. మాల వేసుకున్నప్పుడు శ్రీశైలం వెళ్ళా. అక్కడ ఎవరో ఆయన, శివయ్య నువ్వు నాకు ఎలా, నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు, శివన్ మొగ్గాని నాకు కారు అయిందంట. సార్ ఏంటి సార్ అనగానే నేనే అడిగాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏంటి ఏదో అంటున్నారని అంటేనే, ఇలా నాకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, నేను దేవుడిని మొక్కున్నా, కరెక్ట్గా నువ్వు వచ్చావయ్యా. ప్రతి ఒక్కరు అంటారు, మనం అనుకుంటే ఇప్పుడు దేవుడిని మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆయన కోసం కోరుకుంటే ఆయనే పంపిస్తుంటాడు ఎవరినని, ఆయన రూపంలో నువ్వు పంపించవయ్యా అని అన్నారు. అంటారు కదా, లిఫ్ట్ ఇవ్వగానే అంటారు, ఇలా మాట్లాడుతుంటారు. నేను అలాగ వదిలేసాను, ఓకేలేండి కూర్చొని నేను తీసుకెళ్తానని చెప్పి నేను తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇరుముడ్ల గురించి నాకు తెలియలేదు. అయ్యో నాకు ఇరుముడ్ల గురించి తెలియదు, దేవుడా నాకు ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం. అక్కడ పంతులు చెప్పారు, ఇరుముడ్లు ఏం తెచ్చారంటే, ఇరుముడ్లు నాకు తెలియదు ఎలా చేయాలి, నాకు తెలియదు. మాల తీయడానికి వచ్చానంటే, మరి ఇరుముడ్లు అవి చూసుకోవాలమ్మా, అది సరే ఉండు ఒక్క నిమిషం అనగానే, ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే నాకే వాళ్ళు గుర్తుపెట్టి అన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఏం చేద్దాం అనుకున్నారంటే, నాకు ఏం చేయట్లేదు దేవుడా, నాకు ఏం చేయటం నువ్వు ఏదో ఆలోచించనగానే ఒక ఆయన వచ్చారు, బాబు ఇలా రా నాతో రా అని అన్నారు. ఆయన తీసుకెళ్ళి మొత్తం కట్టించి ఇరుముళ్ళని పెట్టించి మొత్తం అన్ని పూజని ఆయన చేశారు. ఆయన సరే అమ్మాయి వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత మళ్ళీ నాకు కనిపించలేదు. వచ్చింది ఎవరు, చేసింది ఎవరు, ఏంటి, నాకు నిన్న దేవుడు ఇలా అనుకున్నాను, ఆయన మొత్తం అని చేశాడు అన్నమాట, కార్యక్రమం మొత్తం చేశాడు. దగ్గరికి వెళ్ళి దేవుడు ఇది టచ్ చేస్తారు కదా, టచ్ చేసి అన్ని అంత కార్యక్రమం అంతా బాగా తెలియకంటే జరిగిపోయింది. అసలు ఎలా జరిగింది తెలియకుండానే జరిగిపోతుంది. అంటే అంటుంటారు కదా, ఆయన చెప్పిన మాటలు నాకు అర్థమైంది, నాకు వినిపించినాయి. మనం దేవుని కోరుకో, ఆయనే చేస్తాడు, ఎలా చేస్తాడని నీకే తెలియదు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిష్టి ఎక్కువ తగులుతుంట, నిజంగా చెప్తున్నా. ఏ పంతులు అడిగినా ఏం చేసినా నీ మీద దిష్టి అపారంగా ఉంటది. ఒక్కసారి నువ్వు సక్సెస్ అయితే వెంటనే నువ్వు పడతావు దెబ్బకి. నువ్వు ఏదైనా పూజ గట్ట చేయించుకో, ఏదైనా అయినప్పుడు అన్న నాకు తెలియలేదు. అరుణాచలం వచ్చింది, ఇటుక మీద ఇటు పడింది. నేను మా వాళ్ళకి మా డాన్సర్తో నన్ను ఎవరన్నా అడగండి, ఏదో సక్సెస్ అయిపోయింది, నెక్స్ట్ నేను కింద పడిపోతాను, కింద పడతాను చూడండి అన్న. కింద పడతానని నెక్స్ట్ ఎపిసోడ్ హిట్ కొట్టా, ఆ నెక్స్ట్ హిట్ కొట్టా. ఇదేంటి లైఫ్ లో ఎలా హిట్ కొట్టాను నేను, నాకు అర్థం కాదు. దెబ్బ పడిపోలే కదా, నేను పడిపోలేదు ఏంటి అంటే మేబీ ఆ దేవుడు అనుగ్రహించాడేమో, కొద్ది దిష్టి తీసాడేమో అనిపించింది నాకు, అంతే కదా. మరి ఏదో ఒకటి ఆ దేవుడు నాతో ఉన్నాడు అన్న ఫీలింగ్. బేసిక్ గా మీకు దృష్టి అది ఇది అని అన్నారు కదా, మీరు ఇలాంటివన్నీ నమ్ముతారు కదా, మీరు బ్లాక్ మ్యాజిక్లు, చేతబడులు ఇలాంటివన్నీ కూడా నమ్ముతారా? ఏమో తెలియదు. అంటే ఎప్పుడైనా మీరు విన్నారా? ఉండేటప్పుడు విన్నాను బాగానే. మా ఇంట్లో మాకు ఆవులు ఉండేవి చిన్నప్పుడు. ఆవులు కూడా శిలంగ పెట్టి చంపేశారు అనేసేవాళ్ళు అనమాట. చేతబడులు పెట్టి చంపారు. శిలంగ అంటదండి ఊర్లో, అది పెట్టి చనిపోయినప్పుడు నేను మాకప్పుడు మా ఆవులతో ఆడుకునేవాడిని. చిన్నప్పుడు చిన్నది ఏదో గుర్తుండేది, ఇలా శిలంగి అంటే భయపడేవాడిని. బాబాయ్ ఏంటి ఇలా ఉంటాయా అని చెప్పేసి అనుకునేవాడిని. సో అలాగే నాకు తెలుసు, కానీ అంత మించి నాకు ఇంకా డెప్త్ గా నాకేం తెలియదు దాని గురించి. నమ్ముతారా వాటిని? అసలు ఉన్నాయని నమ్ముతారా చేతబడులు అనేవి? ఎవడైనా చూస్తే గానీ ఎవరు నమ్మడేమో. అంటే మీ ఇంట్లో ఏదో నమ్ముతుంటారు ఖచ్చితంగా. మీరు లైఫ్ లో ఇంత సక్సెస్ అయ్యారు, మన మీద పడి ఏడ్చే వాళ్ళు కానీ చాలా మంది ఖచ్చితంగా ఉంటారు. అలా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? ఏమో అది నాకు తెలియదు, కానీ ఉండొచ్చేమో. కానీ ఒకటే నమ్ముతా, ఇప్పుడు నీ దగ్గర టాలెంట్ ఉంటే ఎవడు నేను ఆపలేడు. ఒక 1 year బ్రేక్ రావచ్చు, 2 years బ్రేక్ రావచ్చు, మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు ఏదో అవుతుంటావు. సో మనం దేన్ని పట్టించుకుంటుంటే చాలు, అంతేనా? అలాగే వాళ్ళు ఉంటారు, దాన్ని ఏం చేయలేం మనం. ఇప్పుడు ఒక సక్సెస్ ఒక ఫెయిల్యూర్కి మధ్యలో ఇంకొకటి ఉంటాడు, వీడికి చెప్తుంటాడు, అబ్బా నువ్వు సక్సెస్ అయిపోరా అని చెప్పేసి. వీడికి ఏం చెప్తాడు తెలుసా, అరే వాడు నేను తొక్కేసేది ఆ సక్సెస్ అయ్యాడు, నువ్వు వేస్ట్, నువ్వు ఇచ్చేవా వాడికన్నా వాడే కారణం. అరే వీడిని అందరూ సపోర్ట్ చేస్తాను, నేను సపోర్ట్ చేయట్లేదురా, నువ్వు సపోర్ట్ చేయక నువ్వు తయారయ్యావు, నువ్వు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి సార్, వాడిని అందరూ సపోర్ట్ చేసి నువ్వు చేయలేదని చెప్పేసి. అంటే ఇది ఏమైపోతాడు, వీడి మీద నెగిటివ్ పెంచుకుంటే ఉండి ఈ నెగిటివ్ చేస్తూ ఉంటాడు. అవును. సో ఈ మధ్యలో నమ్మకం ఉంటే చాలు.
అంతే. ఎవరి మాట వినద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు అనిపించింది నువ్వు చేయి చాలు. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ నాకు రాకూడదు అనే ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఇంకోసారి నేను ముందు కూర్చొని పెద్ద పెద్ద మహానుభావులు కూర్చున్న చైర్లో నువ్వు కూర్చున్నావు అంటే ఎంత అదృష్టవంతుడు తెలుసా నువ్వు. అందరూ కూర్చోడానికి ఒకే చైర్ ఉంది కాబట్టి అందరం ఇక్కడ కూర్చున్నాం. రేపు పొద్దున ఇక్కడ పెద్ద చైర్ ఉంటే వాళ్ళకి అది వేసేవాళ్ళు కదా. ఏముంది అందులో చెప్పు అలాంటి మూమెంట్ ఏదైనా. ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు కాబట్టి నాకు అలాంటి నేను ఏం అనుకోలేదు అంతే. మీకంటే 100 ఖాతాలు ఉంటాయి కదా, కాకపోతే అక్కడ కాకపోతే ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాతాలు ఏం అవసరం లేదు. ఎవరికైనా కావాలంటే అందరూ నా దగ్గరికి వస్తారు. ఎందుకంటే బిలేసి నేనే సెట్ చేస్తాను. అరే ఊరుకోరా ఇవన్నీ మనకు సెట్ కావా అని చెప్పేస్తుంటా నేనే. సో దానికోసం మీరు ఇలాంటి ఏం ఫేస్ చేయలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా డిప్రెషన్లో ఉండేటప్పుడు కానీ ఏదైనా కానీ మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఒకసారి నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళిపోయి ఎక్కడికైనా ట్రిప్ కానీ ఎక్కడికైనా వెళ్ళిపోండి. క్లోజ్ ఫ్రెండ్స్ మోసం చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వేరే ఫ్రెండ్స్ తో నీళ్ళు. నేనైతే ఏం చేస్తాను తెలుసా, నాకేమైనా కొద్దిగా డిప్రెషన్ ఉంది, కొద్దిగా మనీ పరంగా కొద్దిగా ఇబ్బంది ఉంది, లేదంటే కొద్దిగా వీళ్ళు ఏదో తప్పు చేశారు అప్పుడు ఏం చేస్తాను, నా మైండ్ పనిచేయదు, అదొకలా అయిపోతుంటాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇద్దరిని పిలుస్తుంటా. ఎవరిని? ప్రసాద్ ఉంటాడు కదా, డి ప్రసాద్ కానీ ఇంకొకరు ఇద్దరిని పెట్టుకొని నేను బోట్ ఎక్కేసి బీచ్లో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంటా. 2 బాటిల్ పట్టుకొని సముద్రం తర్వాత సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంటాం మేము. ఎలాంటి డ్రెస్సులు ఉంటాయి మీకు అప్పుడు? ఏమన్నా చిన్న షార్ట్ చిన్న బనీన్ వేసుకుని వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి కాసేపు ఆ వెన్నెలను చూసుకుంటూ ఆ సముద్రం మధ్యలో. మీకు అనిపించదా? ఎలా చేయమని చెప్పట్లేదమ్మా, బీచ్ మధ్యలో వెళ్ళమని చెప్పట్లేదు. నీకు ఒక నేచర్ని ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా పర్లేదు, ఒక పార్క్ కానీ లేదా ఎవరు లేని ప్లేస్లో మీ ముగ్గురు ఎంజాయ్ చేసేలాగా వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అంతే, ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలి డిప్రెషన్లో ఉన్నప్పుడు. నేచర్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ అనమాట నీకు. అయితే మన వాళ్ళు కొంచెం ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు ఫుల్ ట్రిగర్ అయిపోకుండా హ్యాపీగా నేచర్ని వెళ్ళి ఎంజాయ్ చేయండి. గివ్స్ యూ ఎవ్రీథింగ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్, పార్కుల్లోకి వెళ్ళి ప్రేమికులు ప్రేమించుకుంటారు, దేని కొనుక్కుంటారు, నేచర్ మీకు ఇస్తూ ఉంటుందా అడ్డంగా. నువ్వు నేచర్ని అమ్మాయితో ఎంజాయ్ చేస్తావా, అబ్బాయితో ఎంజాయ్ చేస్తావా? నీకు అమ్మాయి అబ్బాయి ఈ రిలేషన్ ఇంపార్టెంట్ కదా. బేసిక్గా పడవ మధ్యలో నీకు ఎప్పుడైనా జల 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 పాదం నువ్వు అలాంటి సాంగ్ చేయాలి, లేకపోతే అలా ఎంజాయ్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? సమాజం ఒప్పుకోదండి, అందుకే మేము ఎప్పుడు ట్రై చేయలేదు. నువ్వు ఎందుకు ఆఫ్టర్ 12 కదా వెళ్తావు సముద్రంలోకి? మళ్ళంటే వాళ్ళు గోలి మంది ఉంటారు అక్కడ. ఎప్పుడైనా వెళ్ళావా ఒక అమ్మాయితో బీచ్ లో? లేదు అలాగే లేదు. నువ్వు మరీ పద్ధతిగా నటిస్తున్నావు అబ్బా. నాకు పబ్లిక్ గా నాకు నచ్చదబ్బా. అంత పర్సనల్ గానే? అంత పర్సనల్ గా ఉండాలి. నీ ఇన్స్టాగ్రామ్ ఎవరో ఒకరు హ్యాక్ చేయాలంట. అమ్మా నువ్వు ఇలాంటి అమ్మా, నీకు దండం పెడతా. నీకు ఇన్స్టాగ్రామ్ కాదు కానీ వాట్సాప్ హ్యాక్ చేయాలని మనస్ఫూర్తిగా. వాట్సాప్ హ్యాక్ చేసుకుంటే ఏముండదు, అంత ఇన్స్టాగ్రామ్ లోనే కదా ఉండేది. ఇన్స్టాగ్రామ్ అంటే మనకు అది ఉంటది కదా, వానిష్ మోడ్. నువ్వు మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేస్తావంటే ఇన్స్టాగ్రామ్ లో ఏంటది? నేనేం రాంగ్ మెసేజ్లు కాదమ్మా, నార్మల్ మెసేజ్లు పెడుతుంటాను. ఇందులో ప్రాబ్లం ఎందుకు పెడుతుంటానంటే, కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తుంటారు సార్, ఫస్ట్ హాయ్ పెడతారు, తర్వాత మనం హాయ్ పెడతాం, వాళ్ళు పెట్టిన హాయ్ డిలీట్ చేసి మన హాయ్ కింద వాళ్ళు హాయ్ పెట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటారు. పండు నాకు హాయ్ పెట్టాడు చూడే అంటారు. ఇక్కడ ఫస్ట్ హాయ్ పెట్టింది ఎవడు, నేనే కదా అవుద్ది లిటరల్ గా. అందుకే బ్యానిష్ మోడ్ పెడుతుంటా. దానివల్ల ఏంటి సార్, ఇప్పుడు అమ్మాయి హాయ్ పెట్టి మళ్ళీ డిలీట్ చేసి ఏమైనా స్క్రీన్ షాట్ తీసింది, మన స్క్రీన్ షాట్ వస్తుంది, అమ్మాయి ఎందుకమ్మా స్క్రీన్ షాట్ తీసావు అని ఒక ప్రూఫ్ మనకు తెలుస్తుంది. ఇలాంటివన్నీ ఫేస్ చేసావు అంటే నువ్వు అసలు ఎన్ని చేసి ఉంటావు? నేను ఏం చేయలేదమ్మా, నీకు దండం పెడతా, నన్ను బ్యాడ్ చేయి.